హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ నేను రీసెంట్ టైమ్స్లో చేసుకొని వండుకుంటున్నటువంటి జొన్న అన్నం ఎలా చేసుకుంటున్నానో మీతో షేర్ చేస్తాను. చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. మనం బరువు తగ్గడానికి, అలాగే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన ఆహారపు అలవాట్లు అనేవి కంట్రోల్ చేసుకోక తప్పదు. సో దానికోసం మనము ఎలాగ మార్చుకోవచ్చు అనే వాటిలో కొన్ని చిన్న చిన్న మార్పులు, రోజు కాకపోయినా కనీసం వారానికి ఒక 3 సార్లైనా అలా చేసుకుని తింటే బాగుంటుందని చెప్పేసి నేను అలవాటు చేసుకున్నటువంటి రెసిపీ అండి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. ముఖ్యంగా మనం అన్నం తినటం వల్ల మిగతావి ట్రై చేయడంలో మనకి డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుందంటే పొట్ట అనేది కూడా తగ్గుతుందండి. మామూలుగా మనం అన్నం తిన్నప్పుడు తగ్గించి తిన్నా, ఎక్కువ తిన్నా మనకి పొట్ట అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి జొన్న అన్నము, ఈ యొక్క రాగి ముద్ద ఇలాంటివి తిన్నప్పుడు పొట్ట కూడా తగ్గుతుంది. ఎందుకంటే తక్కువ క్వాంటిటీలోనే మనకి పొట్ట నిండిపోతుంది కాబట్టి మనకు ఆ డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇంకా మా అబ్బాయి మా వారు బయటికి వెళ్ళి వస్తూ ఎండాకాలం కాబట్టి ఈ యొక్క జ్యూస్ తీసుకొచ్చారు, చెరుకు రసము. ఎంత కమ్మగా అనిపించిందంటే తాగుతూ ఉంటే ఆహా, తీయగా కాస్త చల్లగానే అనిపించాయి, వేడిగా లేవు. సో మంచిగా చివరి చుక్క వదలకుండా కూడా తాగేశాను నేను. చాలా బాగుంది. మనకి పని చేసుకునేటప్పుడు అలా ఎవరైనా తెచ్చిస్తే ఆ ఉండే కిక్కే వేరంటారు చూడండి, అలాగా ఎంతో హ్యాపీగా అనిపించింది. ఆ డ్రింక్ తాగిన తర్వాత ఇంకా మళ్ళీ ఎనర్జీ వచ్చిన ఫీల్ వచ్చింది. అండ్ ఇంకేంటంటే డిష్ వాషర్లో ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దేసేసానండి. వంట చేసుకోవడానికి మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అక్కడే ఉంటాయి. తెచ్చేసి షెల్ఫ్లో పెట్టుకుంటే కావాల్సినవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను చేసిన ఘనకార్యం, ఎప్పుడో నాకు ఒక కొబ్బరికాయ కావాలి అని చెప్పి అడిగితే ఒక 2-3 డేస్ అవుతుంది. తెప్పించిన కాయి బయట ఉంటే మా అబ్బాయి నేను కొట్టేస్తా అని చెప్పేసి 24 గంటలు దాని చుట్టూ తిరుగుతాడు. అటు నేను వద్దని చెప్పలేను, తీసుకో అని చెప్పలేను, అవసరం ఉంది కదా అని చెప్పి. ఎందుకని చెప్పి దాన్ని పక్కన షెల్ఫ్లో పెట్టి దాని సంగతే మర్చిపోయా. అది కొంచెం వాడిపోయినట్టుగా ఉంది. చూస్తే మళ్ళీ మా వారు తిట్టేస్తారని చెప్పి సైలెంట్గా మళ్ళీ అక్కడే పెట్టేసిన తర్వాత చూడొచ్చులే దాని సంగతని. ఇంకైతే మాకు తెలిసిన వాళ్ళు ప్రసాదం ఇచ్చారు, తిరుపతి ప్రసాదం. అది జస్ట్ ఒక గిన్నెలో పెట్టేశాను. ఆ దేవుడి దేవల్ల మాకు ఎప్పుడు ఎవరో ఒకరు వెళ్ళి తీసుకుని ఆ ప్రసాదం తెచ్చి ఇస్తూనే ఉంటారండి. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే తిరుపతికి వెళ్ళకపోయినా కూడా ఎవరో ఒకరి దయ వల్ల మాకు ఆ ప్రసాదం అనేది అందుతూనే ఉంటుంది. వీఆర్ సో బ్లెస్డ్ అనుకుంటాను. ఇంకా అది కొంచెం టేస్ట్ చేసి గిన్నెలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టేశాక గిన్నెలన్నీ సర్దేస్తున్నాను. ఇవి సర్దిన తర్వాత మీకు నేను జొన్న అన్నం ఎలా చేశాను అనేది చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి నెయ్యి అండి. పూసగా ఉండేటటువంటి నెయ్యి అంటాం కదా. సో అలాగా పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి, ఎంత కమ్మటి సువాసనతోటి ఎంత బాగా కుదిరిందంటే, నేను మామూలుగా ఎప్పుడు కూడా ఈ పెరుగు పాలు తోడుపెట్టిన తర్వాత వచ్చేటటువంటి మీగడతో చేసేదానండి. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఉదయం కాచిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సాయంత్రానికి చక్కగా మీగడ వచ్చేస్తుంది. ఇక నేను ఆ మీగడని స్టోర్ చేసుకుని నెయ్యిగా చేసుకుంటున్నాను. మనకి పెరుగుతో చేసుకున్న దానికంటే కూడా పాలతో చేసిన దానికి కూడా మంచిగా పూసగానే వస్తుందండి నెయ్యి. చాలా బాగుంది. క్వాంటిటీ అయితే దాదాపు 2 కేజీలు వచ్చింది. అంటే నా దగ్గర చిన్న వేయింగ్ మిషన్ ఉంది, దాని మీద పెట్టి చూసుకున్నాను అనమాట. దాని డబ్బా వెయిట్ తీసేస్తే మనకు ఆల్మోస్ట్ 2 కేజీలు వెయిట్ వచ్చింది. సో ఇంత నెయ్యి చూస్తే అబ్బా ఎంత హ్యాపీ అనిపించిందంటే, మొత్తం 2 బాండిల్లో పెట్టి కాచానండి ఆ రోజు నెయ్యి అంతా. ఇల్లు మొత్తం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నెయ్యితో గుమగుమలాడిపోయింది. భలే అనిపించింది.
మీకు కూడా ఇలా చేసుకోవాలని ఒకవేళ తెలిస్తే ఓకే. తెలియకపోతే నేను నెయ్యి చేసినటువంటి లింక్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. లేదంటే మన ఛానల్‌లోకెళ్ళి మీరు రెసిపీస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో పాత వీడియోస్‌లోకెళ్ళి చూసారనుకో కిందకి వెళ్ళి మీకు పాల మీగడతో చేసుకునేది, పెరుగు మీగడతో చేసేది 2 కనిపిస్తాయన్నమాట. హ్యాపీగా మనం బయట కొనే పని లేకుండా ఇలాగే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఈ నెయ్యి ఏంటంటే మనం సున్నుండలు, లడ్డూలకి కానీ లేదంటే డైలీ నేను ఇడ్లీ, దోస, చపాతీ వీటికి కూడా నూనె బదులుగా నెయ్యే కరిగిచ్చేసేసి వాడుతూ ఉన్నాను నేను. మరి వస్తూ ఉంది కదా, మరి వాడుకోవాలి కదా, సో అలా యూస్ చేస్తున్నా. ఇప్పుడు మన జొన్న రెసిపీ వచ్చేసి నేను ఒక చిన్న కప్పు నానబెట్టుకున్నానండి. 7-8 గంటలు కనీసం నానాలి. 7-8 గంటలు నానిన తర్వాత 1-2 సార్లు వాష్ చేసేసుకొని నీళ్ళు ఏం లేకుండా వంపేసుకోండి. నేను కొంచెం పైపైన టవల్తో అట్లా అద్దాను, అంటే ఏం తడి లేకుండా ఉండేట్టుగా. ఇంకా ఆ తర్వాత ఏంటంటే చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి మరీ మెత్తటి పౌడర్లా కాకపోయినా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి వండుకున్న తర్వాత అన్నం అనేది కొంచెం పలుకు పలుకుగా అనిపిస్తుంది. మరి జావ ముద్దలాగా కాకుండా మంచిగా ఉంటుంది టెక్స్చర్ అనేది. ఇది నేను రొట్టె చేయడం కంటే కూడా ఇట్లా తేలిగ్గా ఉందని చెప్పేసి స్టార్ట్ చేశానండి. రొట్టె రుచి వేరే ఉంటుంది, దీని రుచి వేరే ఉంటుంది. మనకేంటంటే రొట్టె అయితే చట్నీ అయినా కూర అయినా ఏదైనా తినడానికి కొంచెం తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇదేంటంటే మెత్తగా మృదువుగా ఉంటుంది కాబట్టి బాగా అన్నం అలవాటైన వాళ్ళకి ఇది తిన్నా కూడా ఆనన్నట్టు అనిపించదు, కానీ కడుపు నిండిపోతుంది. ఇంతకుముందు ఏంటంటే తెలియక నేను ఎంత చిన్న కప్పే కదా రవ్వ అని చెప్పేసి గ్రైండ్ చేసిన దాన్ని మొత్తంతో చేసుకుంటే చాలా అయిపోయింది. అంత అన్నం నేను తినలేకపోయాను, అంటే అది వండుకున్న తర్వాత అంత క్వాంటిటీ అయితే తినలేకపోయానండి. మనకి దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కొంచెం తినగానే కడుపు నిండుతుంది, మంచిగా హెల్తీగా కూడా ఉంటాము. తొందరగా కూడా పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళు ఇది అలవాటు చేసుకోవచ్చండి. ఎందుకంటే నేను ఒక 1 వీక్ పాటు ఒకసారి ట్రై చేశాను. పొట్టలో అయితే చాలా తేడా అనిపించింది. అంటే కొంచెం మనకు అట్లా లోపలికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎక్సర్సైజ్ చేసి ఏదో తగ్గించుకున్నట్టుగా అది బెనిఫిట్ అనిపించింది. కానీ అన్నం తిని అలవాటైన వాళ్ళని రోజు ఇదే తినాలంటే మనసు ఒప్పదనమాట. అందుకని నాకు తినబుద్ధి అయినప్పుడు ఇలా చేసుకుంటాను. లేదు అంటే అన్నం కూడా మేము వైట్ పాలిష్ రైస్ అయితే వాడడం మానేసామండి. 1 పాలిష్ రైస్ తెచ్చుకుంటున్నాం కాబట్టి అది కూడా ఏమి ఇబ్బంది లేదు. సో అది తింటూ ఉన్నాం. మనకేంటంటే మన మనసును మరీ కఠినంగా కష్టపెట్టకుండా మరీ తినాలి అని అనిపించినప్పుడు అన్నం తింటూ ఒకరోజు అది ఒకరోజు ఇది అట్లా మేనేజ్ చేసుకుంటే కొంతకాలానికి మన మనసే మారిపోతుంది. సరేలే ఇప్పుడు నువ్వు అన్నం తినకపోతే ఏమైంది కానీ ఇది తిను అని చెప్పిద్ది. అప్పుడు మనం స్విచ్ అయిపోవచ్చు. కొంచెం యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టే వరకు ఇబ్బంది పెట్టకుండా అటు ఇటు కొంచెం కొంచెంగా మేనేజ్ చేసుకుంటే హాయిగా అయిపోతుంది. 1 కప్పు రవ్వకి నేను 2 కప్పులు నీళ్ళు తీసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టామంటే కాస్త నీళ్లు వేడెక్కగానే దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు ఇక సిమ్లో పెట్టుకొని చిన్నగా కలుపుకుంటూ ఉంటే ఉండకట్టకుండా కాసేపటికి మనకి మరీ జారుడుగా లేకుండా దగ్గరగా అయిపోతుందండి. చల్లారిన తర్వాత పూర్తిగా మనకు మంచిగా ముద్దలాగానే వచ్చేస్తుంది. రాగి ముద్ద ఎలా తింటామో సేమ్ అలాగే అనమాట. కొంచెం కొంచెం ముద్ద తీసుకుని మనం చట్నీ అయినా కూర అయినా ఏదైనా సరే అద్దుకొని తినేయచ్చు. చక్కగా పెరుగు కూడా వేసుకొని తినొచ్చు, బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి. అండ్ ఇదేంటంటే ఒక పనిలాగా ఉంది అని అనుకుంటే నాకు అనిపించింది ఏంటంటే మనము కొంచెం ఒక 2 డేస్కి అట్లా సరిపడా పిండి 2-3 డేస్కి ఒకేసారి జొన్నలు నానపెట్టుకొని చక్కగా అవి 7-8 గంటలు నానిన తర్వాత వాష్ చేసి గ్రైండ్ చేసుకుని ఆ పిండిని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని బయట పెడితే ఎట్లయినా తడి నాని ఉంటుంది కాబట్టి పాడైపోతుందండి. ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు మనం ఇది ఎంత తింటే సరిపోతుంది అనేది ఒక కప్పు, గ్లాసు, ఏదైనా మెజరింగ్ స్పూను అలా చూసుకుంటే కొలత అర్థమవుతుంది. ఇప్పుడు బియ్యం మనం ఇంట్లో వాళ్ళకి ఎలాగా ఇంత అయితే సరిపోతుంది అని అనుకుంటామో అట్లాగా మీరు ఎంతతో వండితే మీకు సరిపోతుందో చూసుకుంటే మనం రెడీ చేసుకున్న పిండి అంత తీసుకొని అంతకు 2 నీళ్లు కలుపుకొని చక్కగా దగ్గరగా అయ్యేలాగా కుక్ చేసుకుని మూత పెట్టేసి అన్నం టైంకి మీరు అన్నం తినేసేయచ్చు. సేమ్ అన్నం వండుకున్నంత సమయమే పడుతుంది, ఎక్కువ ఏం పట్టదు. కాకపోతే ఆ రూపం చూడడానికి వేరేగా ఉంటుంది. ఇది ఒక ముద్దలాగా వస్తుంది, మనం తినే అన్నంలాగా కనిపిస్తుంది అంతే. ఇంక ఇటు పక్కన అన్నం కూడా మా కోసం రైస్ కుక్కర్ బదులుగా విడిగానే ఈ కుక్కర్ వెడల్పుగా ఉంటుందండి. దీని మీద ఉండే మూత ఫంక్షనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే విజిల్ లాగా రాదు, ఇట్లా పాల కుక్కర్ సౌండ్ వచ్చినట్టుగా సన్నగా వస్తూ ఉండిద్ది. కాకపోతే మనకు అర్థం కాదు ఎప్పుడు కాపు చేయాలి. అందుకని చెప్పి దాని మూతను జాగ్రత్తగా ఎక్కడో దాచేశాను. కింద కుక్కర్ మాత్రం సాలిడ్గా బాగుంటుంది, వెడల్పుగా మంచిగా గుంటగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. సో అన్నంకైతే పర్ఫెక్ట్గా ఉంది. ఇంక ఇప్పుడు సమ్మర్లో బాక్సులు ఏమీ ఉదయాన్నే బాబుకి పెట్టట్లేదు కాబట్టి మధ్యాహ్నం ముగ్గురం ఒకసారి తింటాం కదా, సో చక్కగా కుక్కర్లో వండేస్తున్నాను. పని త్వరగా అయిపోతుంది. అండ్ నాకు కూడా వండంగా తెలిసిపోయింది టైం, అంటే ఎలా ఉన్నప్పుడు ఆపేస్తే ఆ స్టీల్ కుక్కర్లో ఉన్న వేడికి మిగిలినది కూడా అన్నం మాడకుండా చక్కగా వస్తుంది అనేది. ఇంతకుముందు ఏంటంటే తేలిగ్గా అయిపోతుంది కదా అని చెప్పేసి రైస్ కుక్కర్లో పెట్టి కడిగేసేదాన్ని. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే అల్యూమినియం కుక్కర్ అవుతుంది కదా, సో అల్యూమినియం అనేది ప్రతిరోజు మనం వండుతూ ఉంటే
చిన్నగా మనకు తెలియకుండానే మన బాడీలో ఆ మెటల్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది కాబట్టి అది మంచిది కాదు కదా అని చెప్పి స్టీల్ గిన్నెలో వండడం మొదలుపెట్టాను. ముగ్గురికి కుదిరినప్పుడు రైస్ కుక్కరు అంటే ఇట్లా స్టీల్ కుక్కర్‌లో వండుతాను. లేదు ఎవరికైనా ఒకళ్ళకి సెపరేట్‌గా వండాలి. లేదంటే నైట్ టైం కొంచెం అన్నం వండి తక్కువగా వండుకోవాలంటే స్టీల్ గిన్నెలో కడిగి రైస్ కుక్కర్‌లో పెట్టేస్తూ ఉంటాను. ఎన్ని తిప్పలు పడినా ఇవన్నీ ఆరోగ్యం కోసమే కదండీ. సో, ఏం చేయాలి? ఏం తినాలి? ఎట్లా వండుకోవాలి? ఎలాంటివి తెచ్చుకోవాలి? ఇవన్నీ ఆలోచించే సరిపోతుంది ఈ రోజుల్లో. పాతకాలంతో పోలిస్తే ఇప్పుడున్న అనారోగ్య సమస్యలకి ఆరోగ్యం మీద దృష్టి పెట్టడమే ఎక్కువైపోయింది. ఇక్కడైతే మామూలుగా కూర నేను వంకాయ, టమాటా చేస్తున్నాను. వంకాయలు ఆల్రెడీ కట్ చేసేసాను. ఈజీగా ఉంటుంది. టమాటా త్వరగా మగ్గాలి అంటే ఆ ముక్కలు మగ్గడం కోసం సరిపడా ఎక్కువ నూనె వేయాలి. దాని బదులుగా కొంచెం చిన్నగా చాప్ చేసి వేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా అని ఈ చాపర్ వాడుతున్నాను. మీకు కుదిరితే ఇది వ్యూ ప్రొడక్ట్స్‌లో లేదంటే డిస్క్రిప్షన్‌లో కూడా మీకు దీని లింక్ ఇస్తానండి. చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక 200, 300 తక్కువలోనే ఉంటుంది. కానీ మన కిచెన్‌లో ఒక మంచి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అనమాట. నిత్యం మనకి ఎంతో హెల్ప్ అయ్యేటటువంటిది. ఉల్లిపాయలు కూడా కళ్ళు మండకుండా చక్కగా దీంతో కట్ చేసేసుకోవచ్చు. మిక్సీ కంటే కూడా నాకు బాగా నచ్చినటువంటి వస్తువు అనమాట. అందుకనే కిచెన్‌లో పైనే స్టవ్ పైన ఎదురుగా పెట్టుకుంటాను. ఇమ్మీడియట్‌గా కావాలంటే ఉపయోగపడుతుందని చెప్పేసి. ఇంకా ఆయిల్ వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసి అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లాగా నేను చాప్ చేసిన టమాటాలు కూడా వేసేస్తాను. ఇది వేసి మూత పెట్టేస్తే కాసేపటికి తొందరగా నూనెలో మనకి టమాటా ముక్కలు మగ్గిపోతాయి. ఇవి మగ్గిన తర్వాత చూసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకుంటే ఇప్పుడు ఎండాకాలం కదండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయట్లేదు. కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూడా మనకి వంకాయ టమాటా కర్రీకి మసాలా స్మెల్ వచ్చి బాగుంటుంది. కానీ ప్రజెంట్ అయితే వాడట్లేదు. జస్ట్ చివర్లో కొంచెం గరం మసాలా వేసేసి కొద్దిగా నీళ్లు పోసేసి మనం మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది. హాయిగా కాస్త దగ్గరకు వచ్చిందా లేదా చూసుకొని మధ్యలో ఒకసారి కదిపేసేసి తీసుకొని కూర అయిపోతుంది, తినేసేయచ్చు అనమాట. ఈజీ ప్రాసెస్ అయిపోతుంది వంకాయ టమాటా కర్రీ అయితే. వీటికంటే కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ తెల్ల వంకాయలు వండుతూ ఉండేది. అది ఇంకా టేస్ట్గా అనిపించాయి ఈ బారు వంకాయల కంటే కూడా. ఇంకేంటంటే వీటికి కొద్దిగా అవి ఇవి ఎక్స్ట్రా వేస్తేనే ఆ రుచి అనేది వస్తుంది. లేదంటే ఏదో సోగా ఉంటుంది కూరగాయలు. ఇప్పట్లో పెద్ద రుచి అయితే అనిపించట్లేదు. తినాలి కాబట్టి వండుకుంటున్నాం, తింటున్నాం అంతే. ఇలా సింపుల్గా నేను జావగా చేసుకున్న జొన్న అన్నంతో ఈ వంకాయ టమాటా కర్రీని నంచుకొని తినేసి మా లంచ్ రొటీన్ అయితే ఫినిష్ చేసేసానండి. మీకు ఫేవరెట్ కూరగాయ ఏంటి అనేది చెప్పాలనిపిస్తే నాతో కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఎక్కువగా కూరల్లో ఇష్టపడేది ఆకుకూరలు, నాకు ఎక్కువ ఇష్టము. అలాగే మెయిన్గా పప్పు ఎక్కువగా తింటాను. కూరగాయలు విత్ పప్పు అనమాట. అది ఏ కూరగాయ అయినా పర్వాలేదు. బీరకాయ అయినా, సొరకాయ అయినా, లేదు అంటే దోసకాయ అయినా, ఏవైనా కానీ ఆకుకూర కానీ మెయిన్గా పప్పు అనేది నాకు చాలా చాలా ఫేవరెట్. చాలా కమ్మగా ఉంటుంది, వండితే మంచి ఫ్లేవర్ ఉంటుంది, మనకి ఆరోగ్యానికి మంచిది, కడుపుకు కూడా హాయిగా ఉంటుంది. సో కూరల్లో అంటే నాకు బాగా నచ్చిన కర్రీ అయితే నేను ఎక్కువగా టమాటా కర్రీ కానీ లేదంటే అన్నీ తింటాను, అన్నీ ఇష్టంగా. మీ ఫేవరెట్ కర్రీ ఏంటో చెప్పాలనిపిస్తే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరేమి ఇష్టంగా తింటారో అనేది నేను కూడా చూస్తాను. అంటే చిన్నప్పుడు కొన్ని వేరేగా ఉండేవి కోరికలు అనేవి. పెద్దయ్యే కొద్దీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగాక అన్నిటిని సమానంగా చూడడం అలవాటు చేసుకోవడం వల్ల ఇప్పుడు ఏ కూరైనా ఇష్టంగానే అనిపిస్తుంది అనమాట. ఇది తినాలి, ఇది తినొద్దు అనే మైండ్ అనేది పోయింది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగాక అన్నీ కూడా బాగానే అనిపిస్తున్నాయి అనమాట. ఇగోండి మన జొన్న అన్నం ఇలా రెడీ అయిపోయింది. ఇట్లా గట్టిగా దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే గోరువెచ్చగా ఇంకొంచెం ముద్దగా అనిపిస్తుంది అనమాట. మనకు నచ్చినటువంటి కూర, చట్నీ, పెరుగు దేంతో అయినా సరే తినేయచ్చు. హ్యాపీగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎట్లా కుదిరింది అనేది మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పి మీరు చేసిన తర్వాత ఆ పిక్ని నాతోటి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. ఇట్లాంటి నేను ఇప్పటి నుంచి చేంజ్ చేసుకునేటటువంటి కొన్ని హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి. సో అదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.